ಕೃಷ್ಣಾನಂದ ಮುಕುಂದ ಮುರಾರೇ ವಾಮನ ಮಾಧವ ಗೋವಿಂದ ಶ್ರೀಧರ ಕೇಶವ ರಾಘವ ವಿಷ್ಣು ಶ್ರೀನಾರಾಯಣ ಚಿತ್ರೂಪ ಕೃಷ್ಣಾನಂದ ಮುಕುಂದ ಮುರಾರೇ ವಾಮನ ಮಾಧವ ಗೋವಿಂದ ಶ್ರೀಧರ ಕೇಶವ ರಾಘವ ವಿಷ್ಣು ಶ್ರೀನಾರಾಯಣ ಚಿತ್ರೂಪ ಕೃಷ್ಣಾನಂದ ಮುಕುಂದ ಮುರಾರೇ ವಾಮನ ಮಾಧವ ಗೋವಿಂದ ಶ್ರೀಧರ ಕೇಶವ ರಾಘವ ವಿಷ್ಣು ಶ್ರೀನಾರಾಯಣ ಚಿತ್ರೂಪ ಕೃಷ್ಣಾನಂದ ಮುಕುಂದ ಮುರಾರೇ ವಾಮನ ಮಾಧವ ಗೋವಿಂದ ಶ್ರೀಧರ ಕೇಶವ ರಾಘವ ವಿಷ್ಣು ಶ್ರೀನಾರಾಯಣ ಚಿತ್ರೂಪ ಕೃಷ್ಣಾನಂದ ಮುಕುಂದ ಮುರಾರೇ ವಾಮನ ಮಾಧವ ಗೋವಿಂದ ಶ್ರೀಧರ ಕೇಶವ ರಾಘವ ವಿಷ್ಣು ಶ್ರೀನಾರಾಯಣ ಚಿತ್ರೂಪ ಕೃಷ್ಣಾನಂದ ಮುಕುಂದ ಮುರಾರೇ ವಾಮನ ಮಾಧವ ಗೋವಿಂದ ಶ್ರೀಧರ ಕೇಶವ ರಾಘವ ವಿಷ್ಣು ಶ್ರೀನಾರಾಯಣ ಚಿತ್ರೂಪ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ಓಂ ಶ್ರೀ ಗುರುಚರಣಾರವಿಂದಾಭ್ಯಾಂ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಗುರುಚರಣಾರವಿಂದಯುಗಳಂ ಗೃಹೀತ್ವಾ ಹಸ್ತಾಭ್ಯಾಂ ಶಿರಸಿ ನಯನೆ ವಕ್ಷಸಿ ವಹಾಮಿ. ಭಗವದ್ಗೀತೆ ಭವದ್ವೇಷಿಣೀ ತ್ವಾಂ ಅನುಸಂದಧಾಮಿ.
భారతం పంచమ వేదం. కౌరవులు పాండవుల కథ ద్వారా జీవుని వ్యవస్థను చెబుతున్నది భారతం. ఇరువురు ఒక వంశమునకు చెందిన వారే అయినా పాండవులు తాము నమ్మిన ధర్మ మార్గం కోసం కౌరవుల నుండి వేరవుతారు, వారితో యుద్ధానికి సిద్ధపడతారు. చివరకు తన ధర్మం తనకు స్థిరత్వమునివ్వలేదు. బంధుత్వమును త్రెంచుకోలేక దుఃఖమునే పొందాడు అర్జునుడు. అప్పుడు మాధవుని ఆశ్రయించాడు. అలాగే 84 లక్షల జీవరాశుల గర్భాలలో అనేకంగా పుడుతున్న జీవుడు తన దేహేంద్రియాదులతో కామములనే అనుభవిస్తూ కామస్వరూపుడై జీవిస్తూ ఉంటాడు. కాని తన పుణ్య విశేషమైన ప్రయత్నం చేత మానవ జన్మను పొంది పశుపక్షి క్రిమికీటకాది జీవిత పంథాల నుండి వేరై కొంత ధర్మంగా బ్రతకాలనుకుంటాడు. తాను నమ్మిన కొద్ది ధర్మం వలన కామములను పూర్తిగా త్రెంచుకోలేక, దుఃఖాంతమును పొందలేక ఇంకా దేహాత్మభావంలోనే నిలిచిపోతాడు. ఈ జీవుడే కథలో అర్జునుడు. మానవ జన్మ ధర్మక్షేత్రం, మానవ దేహం కురుక్షేత్రం. ఈషణత్రయాది కామములు కౌరవసేన, దేహేంద్రియాదులు పాండవసేన. తెరువబడిన ముక్తిద్వారమైన మానవ జన్మను పొంది జీవుడు ఏం చేస్తున్నాడు? ముక్తికి మార్గం వేసుకుంటున్నాడా? సాధన యుద్ధం చేస్తున్నాడా? కామశత్రువులను సంహరిస్తున్నాడా అని శంకించి ప్రశ్నిస్తూ ప్రారంభమవుతున్నవి పంచమ వేదమునకు జ్ఞానకాండ అయిన శ్రీమద్భగవద్గీతోపనిషత్తులు. కేవలం తత్వపరంగా ఉన్న ఈ గ్రంథబోధను తత్వదృష్టితోనే గ్రహించండి. తల్లులారా, తండ్రులారా, సాధకులారా.